హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే కనుక కంపల్సరీ మీ వాల్యూ అన్నది చాలా పెరుగుతుంది. అందులోకి మీరు డ్రైవర్ అయ్యి ఉంటే కనుక ఇంకా మీకు చాలా యూజ్ అవుతుంది. కాకుండా మీరు మామూలుగా వీడియో చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధుమిత్రులకి ఎవరికైనా సరే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియో నేను చెప్పడం గల కారణం కూడా డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్క డ్రైవర్ అన్నల కోసం. ఎందుకంటే నేను ఒక డ్రైవర్గా ఒక డ్రైవర్కున్న ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందుల్లో మరి ఎలా పరిష్కరించుకోవాలని చాలామందికి తెలుసు. అలాగని కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల తెలియకపోవచ్చు కూడా. కాబట్టి ఆ అవగాహన లేకుండా ఎవరైతే ఉంటారో నాలాగా ఉండి నాలాగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చూస్తున్నట్టయితే కనుక చూసిన వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో రికార్డ్ చేస్తుంది గల్ఫ్ కంట్రీస్, జీసీసీ కంట్రీ అయిన ఈ గల్ఫ్ కంట్రీ కువైట్ అనే అరబిక్ కంట్రీ నుంచి నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించబోయేది కార్ హోల్డర్. ఈ కార్ హోల్డర్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుందంటే మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బయట రోడ్ల మీద మనం కారు నడిపేటప్పుడు మనం నావిగేషన్ అంటే లొకేషన్ ఆన్ చేసుకున్నప్పుడు అత్తపని మొబైల్ పట్టుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. మనం రోడ్డు వైపు చూసి డ్రైవింగ్ చేయాలి. ఎవరు దాటుతున్నారు, ఎవరు దాటట్లేదు, అసలు ఏంటి మన పొజిషన్లో ఏ పొజిషన్లో మనం బండి నడుపుతున్నాం చాలా జాగ్రత్తగా నడపాలి. కాబట్టి అలాంటప్పుడు మనం మొబైల్ యూజ్ చేయకుండా ఉండలేము. ఎందుకంటే మనకు తెలియని ప్లేసులు చాలా ఉంటాయి. అలాంటి ప్లేసుల కోసం మనం వెళ్ళినప్పుడు మనకి లొకేషన్ అన్నది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా మొబైల్ స్టాండ్ అన్నది వాడాలి. ఈ మొబైల్ స్టాండ్ వాడడం వల్ల ఎంతో జాగ్రత్తగా ఉంటాం, అలాగే ఎంతో సేఫ్గా ఉంటాం. అలాగే మన ప్రయాణం కూడా వెళ్ళే దారుల్లో టెన్షన్ లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా సేఫ్గా వెళ్తుంది, మనసుకి హాయిగా ఉంటుంది. ఎందుకంటారా, నేను మీకు ఈ వీడియోలో ఈ స్టాండ్ని ఎలా వాడాలన్నది కూడా మీకు చూపిస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్, ఇంకో విషయం, ముఖ్యమైన విషయం, ఎక్కువ శాతం మనం డ్రైవింగ్ చేసినప్పుడు ఏదైనా సిటీలోకి వెళ్ళినా సరే, ట్రాఫిక్ ఏరియాలో వెళ్ళినా సరే ఎక్కువ శాతం పోలీసులు కూడా ఉంటుంటారు. అలాంటప్పుడు మొబైల్ మనం పట్టుకుని డ్రైవింగ్ చేసామంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి చాలా విపరీతమైన దారుణ స్థితికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక చాలా మనకి వజ్రం వంటి ఆయుధం లాంటిది, అస్త్రాయుధం లాంటిది. ఇది మనకి అన్ని విధాలుగా సురక్షితమైనది. కాబట్టి నేను మరీ చెప్తున్నాను, ఈ స్టాండ్ అన్నది, ఈ కంపెనీ అన్నది చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ నేను కొని ఇంకోటి వాడుతున్నాను, దానికన్నా బెటర్ అయింది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే దీన్ని అన్బాక్స్ అయితే చేయడం జరుగుతుంది. నేను ఈ యొక్క స్క్రూతో నేను అన్బాక్స్ చేస్తున్నాను. స్క్రూయే కదా అని తీసేయకూడదు. మనం ఈ స్క్రూ దగ్గర చుత్తగా చూడండి చాలా షార్ప్గా ఉంది. ఈ షార్ప్నెస్తో మనం ఇలా అంటే చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇంత ఈజీ స్టెప్లన్నీ మనం చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ వీడియో లెంతీగానే ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా చూడాలి. చూడండి ఫ్రెండ్స్, బాక్స్లో నుంచి అయితే ఇలా వస్తుంది చూడండి. ఇవి చూసారా మొబైల్ స్టాండ్. ఈ మొబైల్ స్టాండ్ ఇంత చిన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ చాలా యూజ్ఫుల్. చాలామంది ప్రాణాలు కాపాడుతుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళు ప్రాణాలకు కూడా హానికరం ఉండదు. కాబట్టి చాలా మంచిది. ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దీని కాస్ట్ కూడా నేను చెప్తాను. ఇది
చూడండి, ఇది కూడా చాలా యూజ్ఫుల్. చూడండి, మొబైల్ వెనకాల స్టిక్కర్ తీసి ఇలాగా అంటించుకోవాలి. మనం మొబైల్ లోపల అంటించుకుని పైన కవర్ పెట్టుకుంటే మ్యాగ్నెట్ పవర్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఈ కవర్ పైన మొబైల్ కవర్ పైన మనం వెనక పక్కన ఇలా అంటించడం వల్ల చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇకపోతే ఇది ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి. దీని ధర వచ్చేసి కువైట్ 2 దినార్లు చెప్పాడు ఫ్రెండ్స్. 2 దినార్లు అంటే ఇంటిగడ డబ్బులు దగ్గర ఒక 550 రూపాయలు ఉంటుంది. కాబట్టి చూసారా, చాలా యూజ్ఫుల్గా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇంతకుముందు వాడి అది నాకు పోవడం వల్ల మళ్ళీ నేను దీనికోసం ఎతుక్కుని మరి దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఈ కంపెనీనే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను వాడాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి ఎలా. కానీ ఫ్రెండ్స్, నేను ఈ మొబైల్ స్టాండ్ అంటే ఈ కార్ హోల్డర్ కొనేటప్పుడు అతను 2 దినార్లు అయితే చెప్పాడు. కానీ నేను ₹1 రూపాయికి అయితే నేను బేరమాడి తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబస్తుని కాబట్టి నాకు బాధ్యతలు ఉంటాయి. కాబట్టి బాధ్యతకున్న వాళ్ళు ఎవరైనా సరే బేరమాడడం నేర్చుకోండి. అలాగని చెప్పేసి మరీ తక్కువగా అడగవద్దు. మనకి సేఫ్గా ఉండాలి, ఎదురోళ్ళకి ఇచ్చేవాళ్ళు కూడా బాగుండాలి. నేను అడిగిన రేటుకి అతనైతే చాలా వాల్యుబుల్గా నాకు సమాధానం ఇచ్చి అలాగే నాకు వస్తువుని ₹1 రూపాయికి ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దీన్నైతే ఈ స్టిక్కర్ రిమూవ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఈ లోపల మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ గమ్ అంటూ ఉంటుంది. దీన్ని ఎలాగన్నదే మీకు చూపిస్తాను చూడండి. నేను తోలే ఈ కార్కి నాకైతే కనుక ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని నేను ఇక్కడ ఓం నమ శివాయ. ఓకే ఫ్రెండ్స్, నేనైతే దీన్ని ఫిట్గా అంటించడం జరిగింది. నాకు మొబైల్ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను పెట్టుకుని తోలడం వల్ల. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి కదలను కూడా కదలదు. ఒకవేళ సపోజ్ ఎప్పుడైనా సరే ఇది మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ముందు పక్కకి ఊడిపోయినా సరే చూడండి ఊడిపోతుంది. దీన్ని ఒకవేళ ఊడిపోయినా కూడా సూపర్ గ్లూ అని చెప్పేసి ఉంటుంది. ఆ సూపర్ గ్లూ వేసి మనం మళ్ళీ అంటించుకోవచ్చు. కానీ మీరు ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత దీనికి మీరు అలవాటు పడిన తర్వాత మీ మొబైల్ అన్నదే దీని ద్వారాగా యూజ్ చేయడానికే మీరు ఎక్కువ శాతం ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఈ విషయాన్ని మీకు చెప్పడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు, తెలియని విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మొబైల్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా పెట్టుకుంటాం చూసారా. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టుకోవడం వల్ల మొబైల్కి గేర్కి కూడా ఏ ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకోటి కూడా వాడుతున్నాను. ఇది ఏసీది. ఈ ఏసీది కూడా చూడండి, ఇదే కంపెనీలో సంబంధించి ఇది తీసుకోండి, ఈ కంపెనీకి సంబంధించి. ఎందుకంటే మీకు ఏసీ దాంట్లో పెట్టడం వల్ల చాలా యూజ్ఫుల్గా మీకు ఉంటుంది. చూడండి, నేను ఇంతకుముందు చాలా వాడాను కానీ పాడైపోయి, కానీ ఇదైతే కనుక చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ ఒక మొబైల్ పెట్టుకుని మళ్ళీ ఇంకో మొబైల్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఈ ఏసీ అన్నది ఈ మొబైల్కి తగిలి ఈ మొబైల్ నుంచి కింద పక్కన మొబైల్కి ఏసీ అన్నది వస్తుంది. దానివల్ల మొబైల్ ఇక్కడ పెట్టిన తర్వాత వీటెక్కినా కూడా ఇందులో ఏసీ ఇక్కడ ఉన్న మొబైల్కి తగిలి ఇది కూల్ అవుతుంది. కాబట్టి మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? మరి నా మొబైల్ అన్నది కొంచెం డ్యామేజ్ అయ్యింది, దానివల్ల ఇక్కడ స్టిక్కర్లు అంటించాను ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన విషయాన్ని మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వాల్యూ అయిన ఇన్ఫర్మేషన్ని చాలా అరుదుగా మీకు దొరుకుతుంది. మీరు వినడానికి కొంచెం సంకోచించినా కూడా ఈ వీడియో మీరు ఇక్కడ వరకు పూర్తిగా చూసుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎందుకంటే నేను మొబైల్ డ్రైవ్ చేసినప్పుడు, నేను కారు తోలినప్పుడు మొబైల్ పట్టుకోవడం వల్ల నేను అనేక రకాలైన ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బందులు నేను దూరం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాను.
కానీ ఈ మొబైల్ స్టాండ్ అంటే ఈ కారు హోల్డర్ అంటారు, ఈ కారు హోల్డర్ అన్నది యూజ్ చేయడం వల్ల నాకైతే కనుక ఇప్పుడు చాలా సేఫ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసుంటే మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడైన, ఆ పరమాత్మ అయినా, ఆ మహావిష్ణు అయినా ఒక దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ మళ్ళీ వచ్చే వీడియోలో మనం తప్పనిసరిగా కలుద్దాం ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడే వీడియోలు కంపల్సరీ నేను అందిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై హింద్, జై భారత్, జై భారత్ మాతాకి జై.